హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్వీస్ మామ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. దిస్ వాస్ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. అంటే ఇంపార్టెంట్ మీకు కాకపోవచ్చు, నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే నేను ఆర్వీ కోసం వడ్డానం కొన్నాను అనమాట. ఇట్ వాస్ మై డ్రీమ్. ఆర్వీ పుట్టినప్పటి నుంచి నేను చాలా చాలా అనుకున్నా, ఆర్వీకి వడ్డానం ఉండాలి, మా ఫ్యామిలీలో ఫస్ట్ వడ్డానం ఆర్వీకే ఉండాలి అని చెప్పేసి చాలా అనుకున్నా. ఎంత అనుకున్నానో యాజ్ ఈజ్ నేను ఫస్ట్ వడ్డానం తీసాను అండి ఆర్వీ కోసం. సో మా ఫ్యామిలీలో అటు సైడ్ కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ కావచ్చు, డాడీ వాళ్ళ సైడ్ కావచ్చు, ఎవరి దగ్గర అంటే మమ్మీ వాళ్ళ సైడ్ కావచ్చు, ఎవరి దగ్గర వడ్డానం లేదు. దిస్ వాజ్ ఫస్ట్ ఆర్వీకే నేను ఉండాలి అని చాలా అనుకున్నా. ఎంత అనుకుంటామో అంత మనకి నేచర్ ఇస్తుంది అని అంటారు కదా, నేను అంత గట్టిగా కోరుకున్నాను అనమాట. ఎవరైనా నా డ్రీమ్ అడిగితే ఏంటంటే నేను ఆర్వీకి వడ్డానం చేయించాలి అట్లా ఉండేదనమాట నాకు. సో అట్ లాస్ట్ చేయించాను. బట్ పెట్టడానికి కొంచెం హెసిటేట్ అయ్యనమాట. అందుకోసం నేను అంటే ఎడిట్ చేసి పెట్టాను. సో ర్యాండమ్గా వీడియోస్ అన్ని జాయిన్ చేసి పెట్టా. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదన్నమాట. ఇచ్చాను మధ్యలో ఒక రోజు, ఎందుకు అనుకోకుండా ఏదో ఆలోచించుకుంటూ డిలీట్ చేశాను. కమింగ్ టు వడ్డానం. సో నేను ఈ బిఫోర్ వీడియో ఏంటంటే నేను మల్బార్లో చూసా, నాకు స్కీమ్ ఉండే అనమాట. సో స్కీమ్ మనకి బెనిఫిట్ అవుతుంది కదా. సో తీసుకుందాము, నా దగ్గర కొంచెం చేతిలో గోల్డ్ ఉండే, స్కీమ్ ఉంది, సో అన్నీ కలిపేసి ఇంకొంచెం తీసుకుందాం అనుకున్నాం అనమాట. నాకు అక్కడ అంతా ఏం అనిపించలేదు, బికాస్ నా మైండ్లో ఒక ఐడియా ఉండే అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆర్వీ ఒక హైట్ ఉంటుంది వాళ్ళు, అంటే ఫ్యూచర్లో యూజ్ అవ్వడానికి నేను ఆర్వీకి తీసుకోవడం అంటే వెన్ షీ వాజ్ 5 అట్లా తీసుకోవడం కాదు. సో తనకి ఒక మెమరబుల్గా నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. ఓల్డ్ మన అమ్మమ్మలు అలా ఇచ్చేవాళ్ళు కదా. సో యాజ్ ఈస్ నేను ఆర్వీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, లాంగ్ టైం ఉండాలి ఆ గిఫ్ట్ అని చెప్పేసి చాలా అనుకున్నాను అనమాట. సో అది నేను ప్లాన్ చేస్తున్నప్పుడే నాకు ఐడియా ఉంది, నేను 150 అబౌవ్ తీయాలి. సో డైమండ్ ఇవ్వాలి ఆర్వీకి 5th బర్త్డేకి, అట్లా ప్లాన్ చేసుకున్నా. కొన్ని ప్లాన్ చేసుకున్నాను అనమాట. దాంట్లో తనకి మంచి వడ్డానం తీయాలి, ఫ్యూచర్లో యూజ్ అవ్వాలి. ఎవరికైనా చూపించినప్పుడు ఆ వడ్డానం వేసుకున్నప్పుడు ఇట్ వాజ్ మా మమ్మీ గిఫ్ట్, మా మమ్మీ డాడీ నాకు గిఫ్ట్ చేసినారు వెన్ ఐ వాజ్ 5 years అని చెప్పేసి తను చెప్పుకోవాలి. సో నేను అలా ప్లాన్ చేశాను అనమాట. సో నేను ఇక్కడ అన్ని మోడల్స్ ట్రై చేశాను అండి. నాకు ఏది కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకు అంటే నేను చెప్తా చూడండి. సో నేను వేసుకున్న వడ్డానం చూడండి, నా హైట్కి అది పర్వాలేదు. రేపు ఆర్వీ ఫ్యూచర్లో హైట్ అయింది, శ్రీను లాగా కొంచెం హెవీ పర్సనాలిటీ అయ్యి హైట్ అయింది అనుకోండి, ఎందుకంటే ఆర్వీ సేమ్ చూడడానికి శ్రీను లాగా ఉంటుంది. సో రేపు ఫ్యూచర్లో తను హైట్ అయిపోయింది అనుకోండి, లడ్డుగా అయిపోయి ప్రెగ్నెన్సీ టైంలో పొట్టొచ్చేసి అలా ఆలోచించుకున్నాను నేను. సో తను వేసుకోలేదు, ఇంత చిన్నగా ఉంటే తనకు చిన్నగా అయిపోతుంది. సో నేను చేపించుకోవడం వేస్ట్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. ఇది వచ్చేసి 123 అలా ఉండే. నేను ప్లాన్ చేసుకుంది అంటే అబోవ్ 150 ప్లాన్ చేసుకున్నా, బట్ 175 ఎబో అయింది. సో వేస్ట్ చేస్తూ 200+ అయింది. అది అంటే 170 ఇదే అయింది. సో ఇంకా లాకెట్ వచ్చేసి మళ్ళీ ఒక 15 అయింది అనమాట. అట్లా మొత్తం 185 అలా పడింది నాకు. సో చూడండి, ఇక్కడ ఆర్వీ కూడా ట్రై చేపిస్తున్నాను అనమాట. బట్ ఐ హ్యాడ్ ఎస్టిమేషన్, రేపు ఫ్యూచర్లో అంటే శ్రీను లాగా హెవీ పర్సనాలిటీ అయితే నేను ఎలాంటి వడ్డానం చేపించాలి అనే ఆలోచనతో నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో నేను చేపించింది కూడా కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది, దట్టు కొంచెం గోల్డ్ కూడా ఎక్కువ పెట్టించాం కాబట్టి వాళ్ళు 165 అన్నారు ఎస్టిమేషన్. నేను ఎక్కువైనా పర్లేదు, బట్ నాకు తక్కువ అవ్వద్దు అండి అని చెప్పాను అనమాట. సో ఇట్ గోన్ టు 175. మంచి స్ట్రాంగ్ ఉంది, ఫ్లెక్సిబుల్ ఉంది. సో షీ వాజ్ సో హ్యాపీ. శారీ కట్టి వడ్డానం పెడుతుంటే ఆర్వీ వాజ్ సో హ్యాపీ. నేనైతే ఫ్యూచర్ ఊహించుకున్నా, నా కూతురు పెళ్లి కూతురు అయితే ఎలా ఉంటుంది అని. సో ఇలా జరిగింది షాపింగ్ అంతా నట్స్ అండ్ సన్స్లో జరిగింది. మాకు నియర్ బై అండి. యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వెళ్ళా అంటే మల్బార్లో కూడా ఆర్డర్ చేస్తారు కావచ్చు, లలితాస్లో కానీ. బట్ నేను ఇక్కడ ఆర్వీకి బ్యాంగిల్స్ చేయించాను బిఫోర్. బ్యాంగిల్స్ చేయించినప్పుడు ఏంటంటే వాళ్ళు 6 grams 7 grams రెడీమేడ్ ఉన్నాయి మేడం, చూస్తారా అన్నారు. బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. నేను చెప్పాను అనమాట, ఇది ఫ్యూచర్లో తను వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ మా మమ్మీ నాకు గోల్డ్ బ్యాంగిల్స్ చేపించింది అని గుర్తుండాలి. అందుకు నాకు అబోవ్ 10 11 12 కావాలి. అబోవ్ 12 grams అంటే ఒక తులంలో కావాలి. నాకు స్ట్రాంగ్గా కావాలి. అది తను వేసుకోకపోయినా ఫ్యూచర్లో వాళ్ళ కూతురికి అట్లా 1-2 times వేసినా కూడా ఒక మెమరబుల్గా ఉండాలి, మా మమ్మీ మంచి గిఫ్ట్ ఇచ్చింది అనిపించాలి. అంతే తప్ప ఏదో మా మమ్మీ ఇలాంటివి చేయించిందని ఫీల్ అవ్వద్దు, అది వేస్ట్ అవ్వద్దు, కొన్నది వేస్ట్ అవ్వద్దు. అది మెమొరీ అండి, గోల్డ్ అనేది ఒక మెమొరీ. సో తను 4th బర్త్డేకి అనుకుంటా, 4th బర్త్డే దివాళీకి అనుకుంటా, ఎగ్జాక్ట్లీ 4th బర్త్డే 5th బర్త్డే అప్పుడు
సో నేను అప్పుడు తీసాను అనమాట అది. 12 గ్రామ్స్ అనుకున్నాము, 15 గ్రామ్స్ అయింది. బట్ ఐఎమ్ ఓకే, ఫైన్ ఫర్ ద ఫైన్ ఫైన్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో నాకు నచ్చలేదండి, 3 టైమ్స్ చేయించాను అనమాట. సెకండ్ టైం, ఫస్ట్ టైం చేయించి అస్సలు నచ్చలేదు, సెకండ్ టైం అసలు నచ్చలేదు, థర్డ్ టైం నేను చెప్పాను నాకు ఇలా అయింది అనుకోండి, నేను డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి, నాకు గోల్డ్ రేట్ పెరిగినా నాకు సంబంధం లేదు, బట్ నేను నా కూతురు విషయంలో కాంప్రమైజ్ అవ్వను, నా విషయంలో అంటే ఇట్ వాస్ డిఫరెంట్, బట్ ఆర్వి విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వనండి అని చెప్పేసి వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్పిన అనమాట. సో మేడం ఎక్కువైనా పర్లేదా, ఎక్కువైనా పర్లేదు, కొంచెం పెద్దగా వస్తుంది అయినా పర్లేదు, బికాస్ ఎందుకంటే అది తను పెద్దగా అయిపోతుంది, నేను పర్ల్తో అల్పించుకుంటా కదా. సో పర్ల్స్ బీడ్స్ నేను తర్వాత చేయించుకుంటా, నాకు ఇప్పుడు ఇచ్చేది మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి, చూడడానికి పెద్దగా కనిపించాలి ఆర్వి హ్యాండ్కి అని చెప్పేసి ఇచ్చాను. వాళ్ళు థర్డ్ టైం కూడా చాలా ఓపిక చేశారండి, నాకు చాలా నచ్చింది అది. అవుటింగ్ చాలా బాగా వచ్చింది నాకు అప్పుడు అనిపించింది. సో మనకి హ్యాండ్ మేడ్ కూడా ఉంది, హ్యాండ్ మేడ్ చేసిస్తారు మనకు నచ్చినట్టు, మన కస్టమైజేషన్లో, అంటే మనం ఎన్ని గ్రామ్స్లో కావాలో అంటే అన్ని గ్రామ్స్లో చేసిస్తారు అని నేను ట్రస్ట్ ఫీల్ అయ్యా కాబట్టి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను అనమాట. లేదు అంటే మల్బార్ అక్కడ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ లోకల్ షాప్స్లో అంటే ఇట్ వాస్ డిఫరెంట్, నేను డాడీ పెళ్ళి అప్పుడు చేయించినారు, అలా చేయించుకోవచ్చు. బట్ నా డిజైన్ మళ్ళీ అక్కడ రాలేదనుకోండి, అంటే నేను అనుకున్నది నా మోడల్ రాలేదని అనుకోండి, రీప్లేస్ చేయండి అంటే చేయరు, వేస్టేజ్ పోతుంది. సో ఇట్ హ్యాపెన్ టు మీ. సో నేను అందుకోసమే ఇక్కడ నచ్లో నేను ఆల్రెడీ నాకు హ్యాండ్ ఇచ్చారు కదా, సో నాకు ఐడియా ఉంది, వాళ్ళు నాకు నచ్చలేదు అంటే నాకు మళ్ళీ రీప్లేస్ చేసి ఇస్తారు, దే సెల్ ఇట్ అనిపించింది. సో అందుకో నేను అనుకున్న డిజైన్ అలా చూపించాను అనమాట, నాకు ఇలాగే కావాలి, నాకు 6 స్టార్స్ 8 టోటల్ 8 స్టార్స్ రావాలి, 8 స్టార్స్లో నాకు ఇలా లైన్స్ ఇలా రావాలి, నేను ఒక పర్టికులర్గా నాకు ఈ స్టార్ కావాలి, ఈ స్టార్ నా బెల్ట్ మీద ఉండాలి అని చెప్పేసి చెప్పాను. దట్టు నా బెల్ట్ బ్యాక్ సైడ్ అంతా, బ్యాక్ సైడ్ కూడా రావాలని చెప్పాను, ఫ్రంట్ ఒకటే కాదు నాకు ఆ డిజైన్ అంతా బ్యాక్ సైడ్ రావాలి. సో నాకు వేస్టేజ్ ఉండకుండా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఉన్నాయి అదర్ డిజైన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు గోల్డ్ సేమ్ అయిపోయినాయి కదా, అంటే అట్లా కామెంట్ చేయాలని కాదు, గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు అందరు ఫీల్ అవ్వాలి అని కాదు, బట్ ఇదైతే మన అమ్మమ్మల నాటి నుంచి ఉంది కాబట్టి, సో అది చూడంగానే గోల్డ్ అని ఎవరికైనా అర్థమైపోద్ది, అలా తీసాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ అష్టలక్ష్మిది అవి ఉన్నాయి, సో ఇలా రూబీస్ అవి కూడా చూపించినారు, నాకు అస్సలు నచ్చలేదు, బికాస్ వేస్టేజ్ ఎక్కువ, దాదాపు 1 lakh 1.2 lakh వేస్టేజ్కే పోతుంది, ఆ డిజైన్కి ఆ బీడ్స్కే పోతుంది. సో నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, సో ఐ గో టు డైమండ్. అదే 1.2 lakh ఉంటే అదే ఐ కెన్ గో టు డైమండ్ కదా. సో ఇంకొక 1 lakh వేసుకుంటే నాకు డైమండ్స్ వస్తే నేను ఎందుకు ఇది తీసుకోవాలన్న ఫీలింగ్ అనమాట నాకు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, ఏమనుకోకండి, నా ఫీలింగ్స్ అన్నీ చెప్తున్నా. నేను వడ్డానం తీసుకుంటున్నాం అంటే ఇట్ బిగ్ బడ్జెట్, ఆల్మోస్ట్ ఆల్ 22 lakh అనేది చాలా పెద్ద బడ్జెట్ కదా. సో ఐ డోంట్ వాంట్ టు కంప్రమైజ్. సో ఎంతసేపు షాపింగ్ చేశానంటే ఆల్మోస్ట్ ఎట్లా తెలుసా, 7 times 8 times పోయినా అండి నేను షాప్కి, 8 times వెళ్ళి రీచెక్ చేసుకొని నాకు ఓకే అనిపించి, అంత మళ్ళీ డైమండ్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దానికి వాళ్ళు డైమండ్స్కి మళ్ళీ వెనకాల నాట్స్ వేయించి, ఐ మీన్ రిమూవబుల్ తీసుకున్నాను అనమాట. డైమండ్ కదా, రిమూవబుల్ అయితే నాకు ఇంకా వేరే దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఇంకోటి నెక్కి దాన్ని ఏదో అంటారు కదా, కంటే టైప్ చేపిద్దాం అనుకున్నా. సో దానికి నాకు యూజ్ అయ్యేలాగా, డైమండ్ యూజ్ అయ్యేలాగా కంటే చేయించుకోవచ్చు. లేదా వైరింగ్ వస్తుంది కదా, వైరింగ్ 6 grams 7 grams అంటున్నారు, బట్ 8 grams to 10 grams ఇస్ మచ్ బెటర్, వెయిట్ ఎక్కువ ఆగిద్ది అనమాట. సో నాకు అదొక ప్లాన్ ఉంది, కంటే ప్లాన్ ఉంది. సో నేను ఎందుకు ఇట్లా సింపుల్గా తీసుకోవాలి అని చెప్పేసి నేను రిమూవల్ డిటాచబుల్ చేయించుకున్నాను అనమాట. అది దానికి మళ్ళీ టైం తీసుకున్నారు. సో నేను వడ్డానం అక్కడే ఉంచేసి నేను చేయించుకొని వచ్చాను అనమాట. ఇది చూడండి, ఇది చాలా అంటే సేమ్ మోడల్, నేను చేయించింది ప్లెయిన్, బట్ నాకు విడ్త్ ఎక్కువ కావాలని చెప్పాను అనమాట. విడ్త్ వచ్చేసి నాకు 27 ఎంతో ఇలా కొంచెం హైట్లో కావాలి, నాకు ఇది సరిపోదండి అని చెప్పేసి అనమాట. ఇదైతే వెంటనే ఇచ్చేస్తా అన్నారు, బట్ ఐ డోంట్ వాంట్, నాకు చేసి ఇవ్వండి అని అంటే వాళ్ళు పాపం ఓపిక చేసి ఇచ్చారు. సో నన్ను సాటిస్ఫై చేశారు అనమాట, ఎందుకంటే ఇట్స్ ఎ డ్రీమ్, బిగ్ డ్రీమ్ కదా. నాకైతే పెద్ద డ్రీమ్ అండి, అందరికి ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలని ఉంటే, నాకు మాత్రం నా కూతురికి వడ్డానం కొనాలి, అది నా ఫ్యామిలీలో ఫస్ట్ వడ్డానం నా కూతురికే ఉండాలి అని కొంచెం చిన్న ఇగో అనుకోండి, ఏదన్నా అనుకోండి, దట్స్ ఓకే. బట్ నాకు అలా ఉండేది, ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా, నాకు ఇది డ్రీమ్ అనమాట. సో అందరికి ఇల్లు కొనుక్కోవచ్చు, అది నెట్ క్యాష్ పెట్టి మనం డౌన్ పేమెంట్ తీసుకొని కట్టుకోవచ్చు, అలా ఉంటుంది. లేదా ల్యాండ్స్ తీసుకోవాలి, లేదంటే కార్ కొనుక్కోవాలి, మాకు కార్ లేదండి, కార్ కూడా కొనుక్కోవచ్చు, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో శ్రీనుకి కానీ నాకు కానీ ఫస్ట్ ఆర్వి, సో తనకి ఏదో ఒక మెమరీ ఇవ్వాలి అని చెప్పేసి, సో ఇక్కడ డిజైనర్ని పిలిపించినారు అనమాట. ఆయన చెప్తున్నారు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. షీ సుధా, నాకు తనే మొత్తం కోఆర్డినేట్ చేసినారు అనమాట. షీ ఈజ్ అ నైస్ పర్సన్, వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఈ జర్నీలో. సో తను ఇప్పటికీ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అండి, వీఆర్ ఇన్ కాంటాక్ట్. ఈ డిజైనరే నేను బ్యాంగిల్కి వెళ్ళినప్పుడు తను మాట అన్నాడు,
ఈ కాలంలో అంతెవరు ఉంటారు మేడం, ఓల్డెన్ డేస్ వరకు దాచిపెట్టేది ఎవరు, తీసేస్తారు కదా, ఎందుకు మేడం అంత పెట్టి చేయించుకోవడం అని అన్నారనమాట. అది అందరికీ ఏమో తెలియదండి, నాకు మాత్రం మెమొరీ, నా కూతురు ఈ మెమొరీ అది. నేనున్నన్ని రోజులు ఆ బ్యాంగిల్ ఉండాలి అని అప్పుడు చెప్పాను అనమాట. ఆయన నన్ను చూడగానే గుర్తుపెట్టుకున్నారు. 1 ఇయర్ తర్వాత వెళ్ళిన తర్వాత నా ఫేస్ గుర్తుపెట్టుకొని, మీరేనా మేడం అనుకున్న, ఒక డిఫరెంట్ పర్సన్ వచ్చింది అనుకున్నారా, అలాంటి ఎక్స్ప్రెషన్, వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినారనమాట. సో ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నవి పెండెంట్స్. దానికి ఎలా మ్యాచ్ అవుతాయి, ఎలా టర్న్ అవుట్ అవుతాయో మనకు తెలీదు. సో బికాస్ నాదంతా ప్యూర్ గోల్డ్ కదా, సో ఇది నక్షి వర్క్స్ ఉన్నాయి. అది ఉంది చూడండి, రెడ్ కలర్ది మిడిల్ వన్, అది చాలా ఎక్స్పెన్సివ్ అండి. మనకు చూస్తే సింపుల్గా ఉంది కదా, అది చాలా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ వంకీ కూడా చూసాను అనమాట. వంకీ 2-3 హారాలు, డైమండ్ సెట్స్ అన్నీ చూసాను అనమాట. దే ఎంకరేజ్డ్ మీ, నేను కూడా ఇంకా ట్రై చేశాను అనమాట. నాకు ఇంకోటి గోల్ ఉంది, అదేంటంటే వంకి 1 సైడ్ ఒకటి ఫుల్ది, 1 సైడ్ హాఫ్ది ఆర్విక్ చేయించాలి అని నా డ్రీమ్. ఇంకా బ్యాంగిల్స్, సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ లైక్ 12 బ్యాంగిల్స్ ఉండాలి, అటు ఇటు 6 ఆర్ వీలైతే 8 బ్యాంగిల్స్ చేయించాలని నా కోరిక. నాకు ల్యాండ్లు కొనాలి, అవేం లేవండి. నాకు ఆర్విక్ గోల్డ్ చేయించాలి, అన్ని ఐటమ్స్ ఉండాలి ఆర్విక్ అని ఒక కోరిక. అందుకోసమే నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అనుకుంటా. సో చౌకర్స్ ఉన్నాయి, తనకి 3-4 చౌకర్స్ తీసి పెట్టాం. సో ఇలా గోల్డ్ తీసినే ఉంటాం, బట్ ఐఎమ్ నాట్ దట్ గోల్డ్ లవర్. మేబీ ఆర్వి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ తనకు అన్నీ ఉండాలి. అదొక ఫీలింగ్ ఏంటంటే అన్నీ ఉన్నాయి బట్ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఒక ఫీల్ ఉండాలి. బట్ నాకు ఏది లేదని ఫీల్ అవ్వద్దు అని అనిపిస్తుంది. సో ఐ టేక్ కేర్ ఆఫ్ దట్. ఆ పాయింట్లో నేను బాగా ఎక్కువ వర్కౌట్ చేస్తాను తన కోసం. శ్రీను నెవర్ సెడ్ ఎనీథింగ్ టు మీ, తను కూడా ఏమన్నాడు. సో ఆర్వీకి కదా, షీ ఈజ్ క్వైట్ కామ్. ఆర్వీ పేరు చెప్పి నేను కూడా పెట్టేసుకుంటా కొన్ని రోజులు, అందుకోసం. ఆబ్వియస్లీ మమ్మీలే ఫస్ట్ యూజ్ చేస్తారు కదా. సో శ్రీను అడుగుతున్నా ఎలా ఉన్నాయి ఏంటి. సో ఇవన్నీ చూసిన తర్వాత నక్షి వర్క్లో చూసాం, మామూలుగా గోల్డ్ దాంట్లో చూసాం, వాటికి అటాచ్ చేసి చూసాం. సో వంకి కూడా యాక్చువల్లీ ఆల్మోస్ట్ బిల్ చేయించినామండి. శ్రీను అన్నాడు, సో నువ్వు అన్నావు కదా డైమండ్స్ అని, మళ్ళీ ఇదెందుకు, నేను ప్లెయిన్ వడ్డానం తీసుకుందామని అంటే, శ్రీను అలా కాదు, వడ్డానం మొత్తం పర్ఫెక్ట్గా చేపించిన తర్వాత విల్ గో ఫర్ అ సెకండ్ వన్, ఇది తర్వాత చూద్దాంలే అన్నారు. అంటే వెంటనే భయపడ్డాడు అనమాట. సో నేను అన్న అంటే ఈ గోల్డ్ స్టోన్స్ అంతే కాస్ట్ పడుతున్నాయి, ఆల్మోస్ట్ 30,000-40,000 మనకి దీనికే కాస్ట్ పడుతుంది కదా చిన్న. ఐ వాంట్ గో టు డైమండ్స్, ఒకసారి చూద్దాం ర్యాండమ్గా అని చెప్పేసి వీ గోన్ టు డైమండ్స్. సో నెక్స్ట్ డైమండ్స్ ఇన్ని చూసినా అండి, దాదాపు నేను ఒక 40-50 అవి చూసాను అనమాట, డిజైన్స్ చూసా. నాకు ఏవి అంటే కొన్ని నచ్చాయి, కొంచెం పెద్దగా అవడం లేదా చిన్నగా అవడం నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో వాళ్ళు అన్నారు మీరు ఏ డిజైన్ చూపించినా చేసిస్తా అని చెప్పారు. ఇది నేను తీసుకున్నాను, బిల్లింగ్ కూడా చేయించిన తర్వాత క్యాన్సిల్ చేయించామన్నమాట. ఇవి వేరే ఆవిడ తీసుకుంటుంటే నాకు బాగా నచ్చాయి. సో పర్ల్ అంటే బీడ్స్ అంటే ఇష్టం లేని లేడీస్ ఉండరు. సో ఒకసారి చూద్దాం వ్యూవర్స్కి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అలా తీసాను అనమాట. యాక్చువల్లీ నాకు పర్ల్ది సెట్ చేయించాలని ఉండే ఫస్ట్, కానీ చాలా సిల్వర్లో 1 గ్రామ్ గోల్డ్లో చాలా పర్ల్స్ వచ్చిన తర్వాత నాకేమో అంత అనిపించలేదు. సో తీసుకునేటప్పుడు చౌకర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ నేను వేసుకొని చూడండి, ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ వీడియో. ఇక్కడ రాముడిది. సో నాకు రాముడు అంటే ఇష్టంగా, సో శ్రీను ట్రై అంటే ఇది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండే అనమాట, ఇలాంటి చేపించాలని చాలా తిరిగాను శ్రీ మహాలక్ష్మిలో అక్కడ ఇక్కడ వెళ్ళిన. సో శ్రీను అన్నాడు ఒకసారి ట్రై అయ్యి నీకు ఇష్టం కదా బాగుంటే తీసుకుందాం అన్నట్టు అన్నారు. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకంటే వరకు నేను ఏది కొనండి లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటా. అదే గోల్డ్ అనుకోండి, మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే ఇట్ విల్ గివ్ లైఫ్ అనిపిస్తుంది. అదే ఇప్పుడు అది ఉంది, అది ఆర్వీ ఏజ్ వరకే అదేమవుతుందంటే మధ్యలో ఉండే జాయింట్స్ కొంచెం స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, దానివల్ల మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ రిస్క్. ఏదైనా ఆర్వీకి ఫస్ట్ నేను ఆర్వీ మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తా. గోల్డ్ అనగానే ఆర్వీకి మెమరీస్కి ఉండాలి అని, ఎందుకంటే నాకు మా అమ్మమ్మ మెమరీస్ ఏం లేవు, ఎవరు మా నాన్నమ్మ మెమరీస్ ఏం లేవు. అలాగే ఇక మమ్మీ అంటే అలాగో ఉంటాయి ఇప్పుడు కొంచెం, ఎందుకంటే వీఆర్ బిట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. సో నావి ఆర్వీకి ఎలాగ ఉండాలి, మెమరీస్ లాగా ఉండాలి అని చెప్పేసి, ఇఫ్ షీ డోంట్ వాంట్ దిస్ డిజైన్ దట్స్ ఓకే ఫైన్, బట్ నా వరకు నేను ఇవ్వాలి తనకి అనే ఒక ఫీలింగ్. సో అట్ లాస్ట్ ఇదే చూసామండి, చాలా అనుకున్నాం ఇదే చూసాం, ఆల్మోస్ట్ అది సెలెక్షన్ అయిపోయింది. మేము దీన్ని ర్యాండమ్గా చెక్ చేసే బీడ్స్కే ఆల్మోస్ట్ 40,000-45,000 పడుతుందండి. పర్ల్స్ కాకుండా ఓన్లీ ఆ స్టోన్ ఉంది చూడండి, రెడ్ స్టోన్, ఆ స్టోన్కి చాలా కాస్ట్ పడుతుంది. సో అంత వర్త్ అనిపించలేదు మాకు, బట్ లుక్ బాగుంది.
సో ఇది కూడా అనుకున్నాం అనమాట. లుక్ బాగుంది కానీ మళ్ళీ ఎందుకో అంత పెట్టాలి అనిపించలేదు. ఇది లైట్ వెయిట్ అండి. ఇది వచ్చేసి 18 గ్రామ్స్ ఉండే. ఇది కూడా అనుకున్నాం, అంటే కొన్ని అనుకున్నాం, బట్ ఎందుకో మళ్ళీ ఇది చాలా పెద్దగా అయిపోయింది. రాముడిది ఏంటంటే చాలా పెద్దగా అయిపోయింది. బట్ ఐ లైక్ రామ, బట్ ఆర్వీకి కృష్ణుడు ఇష్టం. సో కృష్ణుడిలో ట్రై చేద్దాం, లేదా లక్ష్మీ లాకెట్లో ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంకా ఏది లేదు, మళ్ళీ యూట్యూబ్ చెక్ చేసి వస్తా అని చెప్పేసి 2 days గ్యాప్ తీసుకొని చెక్ చేసుకొని నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే వీకెండ్స్ చూసుకొని వెళ్ళామన్నమాట. విష్ణుమూర్తిది ఇది. సో కృష్ణుడు అనుకున్నాం, అది దొరకలేదు. దొరుకుంటే మేబీ ట్రై చేసేదాన్నేమో. ఇవన్నీ నక్షి వర్క్స్ అనమాట. సో వెన్ వీఆర్ టేకింగ్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ మీనింగ్ అన్న ఫీలింగ్. నాకు దీంట్లో ఈ లుక్లో నాకు ఏమనిపించలేదు, బట్ శ్రీను డిఫరెంట్గా ఉంది కదా అని అన్నాడు. గోల్డ్ ఎప్పుడు అయినా ఒక మీనింగ్ ఉండాలండి, లేకపోతే ఇట్స్ వోంట్ వర్కౌట్. నాకు అలా ఉంటుంది, బట్ ఐ డోంట్ నో. సో దీనికి మీనింగ్ లేదు, అది మామూలు క్యాజువల్ కదా. సో ఐ డోంట్ లైక్. సో లక్ష్మీదేవి ఆర్ సమ్ బీడ్స్ లేదా డైమండ్స్ ఏదన్నా ఒకటి కొంచెం అటాచ్ చేస్తే కొంచెం బాగుంటుంది అని అనిపించింది. సో అన్నీ చూసాం. ఇక్కడ గోల్డ్ ఫైనల్ అవ్వలేదు ఇంకా. ఐ టుక్ 1 week గ్యాప్ అని చెప్పాను కదా. సో ఐ టుక్ 1 week గ్యాప్. నేను మళ్ళీ వెళ్ళేలోపు థర్డ్ డేనే, నేను ఆర్డర్ చేసిన థర్డ్ డేనే అది వచ్చేసింది అనమాట. గోల్డ్ అది వచ్చేసేది, గోల్డ్ వడ్డానం వచ్చేసింది మేడం అని కాల్ చేసినారు. నేను వెళ్ళి చూసుకున్నా. ఐ వాజ్ సో సాటిస్ఫైడ్. బట్ నేను సెలెక్ట్ చేసుకోలేదండి. నాకు ఉండనివ్వండి, పర్వాలేదు. నేను లాకెట్ సెలెక్ట్ చేసుకొని లాకెట్ తీసుకునేటప్పుడే తీసుకుంటా, పర్లేదు ఉండనివ్వండి, ఎందుకంటే నేను మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాలంటే నాకు అంత వర్క్ మళ్ళీ తిరగాలి, ఉండనివ్వండి అని చెప్పేసి అక్కడే పెట్టేసాను అనమాట. బికాస్ ఐ పేడ్ 70% ఆఫ్ అమౌంట్ అండి. నా దగ్గర కొంచెం లేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హై పోయింది కదా. సో అప్పటికి కాస్ట్ కూడా పెరిగింది. నేను ఆర్డర్ చేసినప్పటికీ, నేను తీసుకున్నప్పటికీ చాలా ప్రైస్ పెరిగింది. ఆల్మోస్ట్ 2500 నాకు ప్రాఫిట్ వచ్చిందండి. సో నేను 2500 ప్రాఫిట్ వచ్చింది. సో నేను అలా 70% కట్టి పెట్టుకోవడం వల్ల, అలా హోల్డ్ చేయడం వల్ల అంత ప్రాఫిట్ వచ్చింది. సో పర్ గ్రామ్ అంటే మీరు డివైడెడ్ బై 200 grams వేసుకోండి. అంటే చెప్పాలంటే 3000 అలా అయిందని అని చెప్పింది సుధా. ఐ డోంట్ నో. దిస్ వాజ్ అ డైమండ్ అండి. నాకు భలే నచ్చింది ఇది. సో ఒకసారి వేసుకుంటే ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ మనకు వచ్చి ఫ్యూచర్లో డైమండ్స్ కూడా రేంజ్ వస్తుంది అని చెప్పేసి ఐ ట్రైడ్ ఇట్. నేను మళ్ళీ ఆర్వీకి కూడా వేసాను అనమాట. సో మదర్ అంటే నేను వేసుకోవాలంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండదండి గోల్డ్ కానీ ఏదైనా. ఐ లవ్ సిల్వర్, బట్ ఆర్వీకి అన్ని తీయాలన్న కోరిక. బట్ డైమండ్స్ ఇప్పుడు తీయనండి. డైమండ్స్ మాత్రం పెళ్లి వరకే తీద్దామని అని ఒక పెద్ద స్ట్రాంగ్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు తీసాను అనుకోండి, నేను బ్యాంక్లో పెట్టలేను. నేను తనకి ఏదైనా, నాకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి, ఆ బ్రాండ్ ఆర్వీకి ఇవ్వాలి అని కోరిక. సో గివింగ్ డైమండ్స్, గివింగ్ ఎ బ్రాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు హర్ అనిపించింది. సో గోల్డ్ పర్లేదు, నేను బ్యాంక్లో పెట్టుకొని ఐ కెన్ టేక్ మనీ అండ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ బిజినెస్ అనిపించి నేను గోల్డ్ మాత్రం ఇన్వెస్ట్ చేశాను. ఇది వచ్చేసి డైమండ్స్ అండి, ఇవన్నీ డైమండ్స్వి. సో పెద్దవి చిన్నవి అన్నీ చూసాను అనమాట. ఆల్మోస్ట్ ఇవి కూడా ఒక 50-60 పీసెస్ చూసా. దాంట్లోకి వెళ్ళి ర్యాండమ్గా ఒక 4-5 పక్కన పెట్టా. లాస్ట్లో అనిపించింది అసలు నేను ఇంకోటి చూపిస్తా, అది తర్వాత చూపిస్తా చూడండి. సో ఈ డైమండ్స్ ట్రై చేస్తే బాగుండేది కావచ్చు లుక్ అని అనిపించింది. వాటికి నాకు 50-60,000 ఎక్కువ పడిందండి అంతే. కానీ మీరు తీసుకునేప్పుడు మాత్రం, ఎవరైనా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై గో విత్ ప్యూర్ డైమండ్స్ అండి. సో ప్యూర్ డైమండ్స్ ఇన్ ది సెన్స్ అంటే ఈ కట్ డైమండ్స్ చాలా బాగుంటాయి. నా బెల్ట్కి నాకు ఆ లుక్ బాగుంది. కానీ నాకు ఇది అంటే ఇది కాదు, ఇంకోటి ఉంది, అది మ్యాంగో షేప్లో ఉంటుంది. నాకు అది బాగా నచ్చింది. అది తీసుకుంటే అయిపోవని ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నా. ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ తీసుకుంటా. దిస్ వన్, ఆ పింక్ స్టోన్ ఉంది చూడండి, అది ఎంత బాగుంది చూడండి. అసలు అంత క్యూట్గా, అంత ఫినిషింగ్, ఎంత నీట్గా ఉంది. నాకు అది బాగా నచ్చింది. బట్ నేను ఎందుకు మళ్ళీ అది తీసుకోలేదా అని ఆలోచించాను. యాక్చువల్లీ నేను దాన్ని ఎస్టిమేషన్ వేపిస్తే బాగుండేదేమో. నేను అన్నీ చూసేసి అది వద్దులేండి అని చెప్పేసి వేరే డైమండ్స్ తీసుకున్నా. కానీ ఈ పింక్ ఎంత బాగుంది చూడండి, పింక్ స్టోన్ చాలా బాగుంది. మంచి బిప్పలు వచ్చి చాలా చాలా క్యూట్గా ఉంది. సో వీటికి 8 ఏదో అంటారు కదా, 18 క్యారెట్స్ గోల్డ్. 18 క్యారెట్స్ గోల్డ్ ఉండే. సో అది నాకు 15 grams పడింది నా లాకెట్కి వచ్చేసి. ఇవన్నీ అరౌండ్ 3-4 lakh అలా ఉండే. నేను తీసుకుంది నాకు 3.2 అంత పడింది. ఇంకొక 1 lakh వేసి ఉంటే నేను అనుకున్న, అంటే
అది వచ్చేది కావచ్చు పింక్ డైమండ్. ఇది కూడా బాగుంది చూడండి. ఇది సింగిల్ బ్లాక్ బీడ్స్కి ఎంత క్యూట్గా ఉంటుంది కదా. అసలు నాకైతే అది వదలాలనిపించలేదు. ఇఫ్ దట్ అది పింక్లో కానీ అలా ఉండుంటే అసలు వదిలేదని కాదు కావచ్చు. అండ్ నేను ఆర్వీకి డైమండ్ స్టడ్స్ తీసుకుందామని చూసాను అనమాట. ఇట్స్ గోల్స్ అరౌండ్ 84 అలా అనిపించింది, 84,000 అలా. అంటే ఇప్పుడు ఎందుకు లేదు శ్రీను అన్నారు, ఇప్పుడు ఎందుకు లేమ్మా, బిజినెస్ ఉంది కదా, బిజినెస్ మీద ఫోకస్ ఇద్దాం. సో ఇవన్నీ ఇప్పుడు పెట్టుకోకు, ఇది ఇంపార్టెంట్ కాబట్టి, నీకు ఈ కోరిక కాబట్టి తీసుకో, మిగతాది డైమండ్స్ అవి తర్వాత చూద్దాం. ఇప్పుడు అన్కట్స్ నార్మల్ డైమండ్స్ ఉన్నాయి కదా, దట్స్ ఓకే ఫైన్. సాలిడారిటీ డైమండ్స్ తీసుకోవాలని నాకు బాగా కోరుకుండే, సో అవ్వలేదు, బట్ తీసుకుందాం కంపల్సరీ. ఆ దేవుడు బ్లెస్సెస్ ఉంటే కంపల్సరీ తీసుకుందాము. సో దాని తర్వాత నేను జనరల్గా కొన్ని ఐటమ్స్ చూసినా అనమాట. ఇవన్నీ మన అమ్మమ్మల కాలంలో వేసుకునే వాళ్ళండి. మన కాలంలో ఇప్పుడు చాలా తక్కువ మంది తీసుకుంటారు ఇంత గోల్డ్. బట్ తీసుకుంటే 1 ఐటమ్ అయినా పర్లేదండి, ఇలాంటి ఐటమ్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ ఉంటుంది. సో నాకు ఆ ఓల్డెన్ డేస్వి రీక్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇష్టం. చూడండి అది ఎంత బాగుందో అసలు. ఆ లుక్ ఇప్పుడు వచ్చే గోల్డ్కి వస్తుందా? అస్సలు రాదు. అంటే వీళ్ళ దగ్గర అన్ని మెటీరియల్ అలా ఉంటాయండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి, ఇదంతా నా కష్టజీతం డబ్బులు. వాళ్ళకు అంటే నాకు సుధా తగ్గించింది కొంచెం, సుధా నన్ను చూసి కొంచెం పర్సంటేజ్ వ్యారీ అయ్యి ఉండొచ్చు, కానీ ఏం ప్రమోషన్ వీడియో కాదు. జస్ట్ నాకు నచ్చి నేను ప్రమోట్ చేస్తున్నా వీళ్ళని. బికాస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు మంచి ప్లేస్ తెలియట్లేదు హైదరాబాద్లో అని అనుకుంటే, నియర్ బై మియాపూర్ ఉన్న వాళ్ళైతే మంచి నియర్ బై డిస్టెన్స్ అండి. మీరు ఎలా ఇస్తే అలా చేస్తారండి వాళ్ళు మాత్రం. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, నేను ఇంకో వీడియో కూడా పెడతా చూడండి, పార్ట్ 2లో అన్ని డిఫరెన్స్